ఇక్కడ ఆపారుగా. ఇక్కడ ఓన్లీ టీనే ఉందంట. తినడానికి ఏం లేదు. తినడానికి కావాలంటే మళ్ళీ 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళాలంట. ఇందాక ఒక అతను చెప్పాడు. మంచి ఓకే ఓకే పెద్ద బాధ్యతే. టీ అంటే వెతుకుతాం రా, టిఫిన్లు స్నాక్స్లు ఎక్కడ వెతుకుతాం. నీకేమైంది? ఎవరు రావట్లేడేంటి? 1/2 కిలోమీటర్ అన్నాడు ఆ పెద్ద ఆయన. 1/2 కిలోమీటర్ తర్వాత ఉంటాయి బాబు, వెళ్ళి తినండి అన్నాడు. కిలోమీటర్ పోయి చూద్దాం. హే, ఇప్పుడే అనుకున్నా ఎన్నే నాకు పెద్ద పండుగ వచ్చే ఛాయ్ దొరికింది. అసలు సమాధి చేస్తూ కానీ వాళ్ళు చేస్తారు పాట. ఇది నిన్నాడిది, మూసేసిండు. నిన్న ఛాయ్ తాగింది అక్కడ, మూసేసారు. తినడానికి ఏమున్నాయి ఆడ కూడా బిస్కెట్లు. చూద్దాం ముందు పోయి, దొరికితే ఓకే. అన్ని టీలు ఇవే ఉన్నాయి కానీ. సాయిరామ్, పెట్రోల్ పెట్రోల్. అన్ని కెఫేలు గిఫేలు అని పెట్టారు కానీ తినడానికి చెప్పారు. ముందు పోయి చూడాలి. చి 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 చి. హైదరాబాద్ వెళ్ళే రూట్ లో ఎక్కేసాం ఇప్పుడే. చాయ్ మాత్రం దొరకదు, ఎంత తేగినా దొరకదు. చాయ్ దొరుకుతుంది, టీ టైంలో చాలా ఉన్నాయి. చాయ్ దొరుకుతారు. మా వాళ్ళకి స్నాక్స్ కూడా. సో వాళ్ళకి స్నాక్స్ దొరికేదాకా నాకు టీ పర్. స్నాక్స్ దొరికితేనే టీ. రైటా, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, ముందుకో వెనకకో పై పైకో కిందికో అసలెక్కడికో ఎందుకు ఎడుకో. బార్ అండ్ రెస్టారెంట్ లాభగ్రరి చంపేస్తా. వస్తావా? ఆగాలనా? వెళ్ళిపోవాలా? ఓకే. వాడు వస్తా అంటాడు, మీరు ఆగండి అంటారు. నీ అమ్మ జీవితం. చలోనా గైస్. చపాతీ రోటీ బిర్యానీ మనకెందుకు సార్? సర్లే, అయిపోయాం కదా. ఇక్కడ నన్ను చూద్దాం మంచిగా సరిగ్గా పెట్టుకోను. వచ్చిన రూట్ లో అనిపించట్లేదు. అక్కడ డాబా ఉంది, ఆగుదామరా అంటే ఎదవలు పోదాం అంటారు. సూర్యాపే
54, Hyderabad 192, Kodada 34. పోతాలు ఎందుకు పోతాలు? ఇక్కడ ఉంది చౌదరి ఫ్యామిలీ డబ్బా అంట. చౌదరి మనకు కావాల్సిన వాళ్ళే. లేదు సార్, ఇక్కడ కూడా కాదు సార్, ఇంకా ముందు పోవాలంట. ఒరే, ఒక్క చాయ్ కోసం ఎంత దూరం తిప్పిస్తారు రే? ఈ అమ్మ నేను చాయ్ తాగుతా, మీకు తింటే తిండి లేకపోతే లేదు. అమ్మా, ఇక్కడ ఉన్న కానిస్తాడు వీడు. ఓకే, ఇక్కడ తాగుదాం అంటాను. ముందు పెడతాను బయట. సక్సెస్ఫుల్ గా చాయ్ బ్రేక్ అయిపోయింది. మా వాళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ సూర్యాపేట 100 కిలోమీటర్స్ ఆగకుండా కొడదాం అంటున్నారు. ఆల్రెడీ ఒక్కొక్కడికి వాసిపోయింది. చూద్దాం 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్ గా కొడతారా. డైరెక్ట్ సూర్యాపేట దగ్గర వివేరా హోటల్ అంట. 100 కిలోమీటర్స్. ఇంకా రావట్లేదు. నాన్ స్టాప్ గా కొడదామని అప్పుడే అయిపోయింటారు దరిద్రులారా. వీడు మావాడు కాదు, మావాడు అక్కడే ఆగిపోయాడు. ఓకే, ఒకడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఇద్దరు వచ్చిళ్ళు. ఏ అమ్మలు, రోడ్డు మీద ఏం చేస్తున్నాను? అమ్ములు అంటే మా చెల్లి. దాంట్లో మళ్ళీ స్టోరేజ్ ఇష్యూ వచ్చింది. అక్కడ ఛాయ్ తాక్కుంటూ పాత వీడియోలన్నీ డిలీట్ చేసి ఎడిట్ చేయంగా మళ్ళీ 14 GB ఫ్రీ అయింది. సో మళ్ళీ ఒక 15 GB వరకు ఆల్రెడీ 7 GB ఫ్రీ అయింది. సో ఆ 14 7 ఆల్మోస్ట్ 21 GB. ఎక్కువ ఉంటుంది, 21 GB ఫ్రీ ఉంది. సో 21 GB వరకు రికార్డ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ వివేరా సూర్యాపేట. సో అక్కడ వరకు నో స్టాప్స్, నథింగ్. అండ్ మన ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకే బైక్ కి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఈ టైప్ కనెక్ట్ చేద్దాం. కేబుల్ పెట్టాము. సో రికార్డింగ్ స్టాప్ చేయగానే ఛార్జింగ్ పెట్టుకున్నాం. సెట్. ఈ హైవే బాగుంటుంది. టర్నింగ్ జరగగానే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా.
ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే బండి కూడా పడితే బాగుండేది. ఇంత రికార్డ్ చేస్తుండే. ఫోటో ఫోటో ఇదే హైవే. ఈ హైవే చాలా ప్రశాంతంగా ఉంది. వెహికల్ మూమెంట్స్ ఎక్కువ లేవు, నిన్నైతే లేవు. మరి ఈ రోజు వెళ్ళాలి. నిన్న మీరు మార్నింగ్ వచ్చిన కాబట్టి 10కి, సో అంత లేవు. ఇప్పుడు ఈవినింగ్ కదా, చూడాలి ఎట్లుంటుందో. పర్లేదు, బాగానే ఉంది. ట్రాఫిక్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి బైకింగ్ చేద్దాం. చుట్టూ పొలాలు, చెట్లు, గ్రీన్ గ్రీన్ గా. హైవే హైవే మాత్రం భలే ఉంది అసలు. నేను చెప్పా కదా హైవే బాగుంటుందని. సేమ్ నిన్నట్లాగే వెహికల్ మూవ్మెంట్ అయితే పెద్దగా కనిపించట్లేదు ఈ హైవే మీద. ఎందుకో మరి ఇది యూజ్ చేస్తారో చేయరో తెలియదు హైవేని. నాకైతే అంత వెహికల్ మూవ్మెంట్ కనబడట్లేదు. పొలాలు, చెట్లు, వీటితోటి హైవే మాత్రం సూపర్ ఉంది అసలు. అండ్ స్కై కూడా చూడండి ఎంత బ్లూ కలర్లో ఉందా. ఒక దిక్కు భయం అవుతుంది వాన గట్టిగా పడుతుందని. బట్ దీని మీద రైడ్ చేస్తుంటే మాత్రం బైక్ కెమెరా ఇలా కనిపిస్తుందో తెలియదు. నడుపుతుంటే అది చూస్తూ నడుపుతుంటే మాత్రం ఫీల్ మాత్రం హైలైట్ ఉంది అసలు. నా భయం ఏంటంటే ఇటు వాన పడట్లేదు. ఆ మబ్బు చూస్తే మాత్రం అటు సైడ్ అయితే పిచ్చిగా వాన పడుతుంది. ఖచ్చితంగా నా పని ఫసకే. అయిపోయిందా? మధ్యలో వాన పడింది. విజయవాడ రిటర్న్ తీసుకున్నాం. విజయవాడ రూట్ కదా, రిటర్న్ తీసుకున్నాం. వాన స్టార్ట్ అయింది. ఏం చేసింది పక్క రాయి ఎవరో షాప్ ఉంటే అక్కడ తీరాలి. వాన పడుతుంది, పోలేదు. ఇంపోర్ట్లు వేసుకున్నాం. ఇంపోర్ట్లు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు దగ్గర తప్పదు అని చెప్పేసి ఆగింది. ఇప్పుడు తగ్గింది. ఇంపోర్ట్లు వేసుకోండి, ఎందుకంటే పోతుంది. నైట్ టైం
స్లోగా పోదామని ఫిక్స్ అయ్యాను. వాన్ ఉంటుంది, బైక్లో స్కిడ్ అవుతుంటాయి. సో 60, 70 దానికంటే ఎక్కువ పోయినాం అనుకో, ఎవరన్నా సడన్ గా ఆపితే మనం సడన్ గా ఆపలేము, ఎందుకంటే స్కిడ్ అవుతాయి, డెఫినెట్లీ స్కిడ్ అవుతాయి. దానికోసం కొంచెం ఇలా పోతున్నాను. అండ్ కార్ వాళ్ళు వెరీ 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 రూడ్, ఇష్టం ఉన్నట్టు వస్తాను నేను. హెల్మెట్ కి ఏదో దాకు దగ్గర వచ్చి పటక్కు అన్నది, వైజర్ ఉందో వీకిందో చూడాలి. వైజర్ వీకింది అనుకో, కొత్తది ఆర్డర్ పెట్టాలి ఇప్పుడు హెల్మెట్. మా అన్న ఏం లేదు, యాక్చువల్గా అసలు దరిద్రం ఏంటి తెలుసా, వాన పడితే ఎవరు వెనక పోవాలన్న ప్రాబ్లం, ఎందుకంటే వాటి టైర్ నుంచి వచ్చే వాటర్ మొత్తం మన మీదనే ఉంది. అదో దరిద్రం. ఇంకా బైక్ ఉందైతే డైరెక్ట్ మన మీదనే ఉంది. హెల్మెట్ ఉంటే హెల్మెట్ మీద పడుతుంది, హెల్మెట్ లేదనుకో డైరెక్ట్ నోట్లో వచ్చాడు, మొహం మీద నోట్లో. కెమెరా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే వాటర్ పడితే కెమెరా మీద బ్లర్ బ్లర్ వస్తుంది కదా. సో అది వస్తుందో లేదో కూడా తెలియదు. నా వైజర్ వల్ల నాకు కనబడతాను. అయ్యి బాయ్, అయ్యి బాయ్, అయ్యి బాయ్. ఇది డేంజర్. సో ఇంకా మనకు రావాల్సింది సెప్టెంబర్ వరకు అయితే యాక్చువల్గా డిస్టెన్స్ 95 ఉన్నది. సెప్టెంబర్ అంటే ఇక ఆ వారాల వరకు, సెప్టెంబర్ వారాల వరకు 95. ఓవరాల్ కాదు, సెప్టెంబర్ మాక్సిమం 90 ఉంటుంది. సో అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళడానికి 30 కిలోమీటర్, 35 కిలోమీటర్. 15 కిలోమీటర్. వాహన పడకపోతే ఇక ఫాస్ట్ కొడుతుంది, వాహన పడ్డది కదా. సో ఫాస్ట్గా పోదు, ఫాస్ట్గా పోయింది. దీని లైటింగ్ అంత ఉంటుంది. సో ఫాస్ట్ అంటారు, మళ్ళీ వాన స్టార్ట్ అయ్యింది. ఈ ఎదవాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చి వస్తారు. నా కెమెరా బ్లాంక్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఫోన్ తీసి పక్కన పెట్టుకుంటే బెటర్. బాగా పడితే ఇంకా వెదర్ గట్టిగా వాన పడుతుంది. షెడ్లో ఆగిపోయారు. పోదామంటే ఫోన్ నడిచేటట్టే ఉంది, కొంచెం ఇప్పుడు కొంచెం చినుకులు పడుతున్నాయి. ఇందాకైతే ఫుల్గా పడింది వాన, మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మనం కూడా పోదాం అనుకుంటున్నాం, కానీ నేను కూడా ఎక్కువ పడట్లేదు, లైట్గా. కానీ మళ్ళీ ప్లేస్ దొరకలేదు అనుకో ఇలాంటిది, బిస్కెట్ అయితే ఇప్పుడైతే ఓకే. కొంచెం మరి అంత పడట్లేదు, లైట్గా చినుకులు పడుతుంది. మన వాళ్ళు ఎలాగో తడిచిపోయినాం కదా అని చెప్పేసి వెళ్ళిపోయారంట. కెమెరా లెన్స్ అంతా బ్లర్ అయిపోయింది వాటర్కి. మన దగ్గర ఏమో క్లాత్ కూడా లేదు చూసుకోవడానికి, అంత వాటర్ తప్ప.
చలో పోదాం. ఎక్కడ కలుస్తారు కావచ్చు, చూద్దాం. వెహికల్స్ మాత్రం చాలా ర్యాష్ వస్తుంది, చాలా డేంజర్ వస్తుంది. స్టార్ట్ అయ్యా మళ్ళీ. నుంచి వెళ్తున్నా, ఇంత పడట్లేదు. అంటే ఇంకా ఏంటంటే ఈ కార్లు అవి ఉంటాయి కదా, టైర్లు అవి పడుతుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా స్కిడ్ అవుతుంది. ఇటు సైడ్కి దిగొద్దు, కానీ వెనక కారోడు ఆగట్లేడు. కొంచెం అటు ఇటు అయిందంటే బస్. పెద్దామని ఒక కవర్ అడుక్కున్నా, ఇక్కడ షాప్ లో ఉన్నాను. ఒక కవర్ ఇవ్వమంటే ఇచ్చింది, ఎందుకంటే అది ఫోన్ గురించి. మన ఫోన్ చాలా పెద్ద వాటర్ ప్రూఫ్ కదా, అందుకు అందుకే దానికి ఇంకొక ప్రూఫ్ కావాలి. ఇంత వాహనంగా ఎలాగో దర్శనం కదా, ఇంకేముంది మనం ఆగేదని మా వాళ్ళు వెళ్ళిపోయారు. నైస్ అమ్మ, వెరీ నైస్ అమ్మ. ఇంకే మూమెంట్ అసలు ఆగట్లేదు. మనం కూడా ఫోన్ పక్కన పడేసి కొట్టుకుంటూ వెళ్ళిపోతే బెటర్. ఫోన్ తీసేసి పక్కన పడేసి ఎక్కడ నుండి ఆపి పక్కన పడేయడం అంటే ఆ పెద్ద ఆమె ఇచ్చింది కవర్, దాంట్లో బ్యాగ్ పెట్టుకోవాలి. రెయిన్ జాకెట్ వేసుకున్నా, రెయిన్ పాయింట్ వేసుకున్నా, అయినా పాయింట్ల నుంచి నీళ్ళు. ఏనమ్మా ఇది ఎక్కడ వేసుకొని ఎందుకు నాకు అర్థం కాదు. రెయిన్ జాకెట్ల నుంచి కూడా నీళ్ళు పోయి తడిచిపోయింది షర్టు, పాయింట్ రెండు. ఫోన్ ఒక్కటే ఆగింది అనుకుంటానా, ఫోన్ కూడా తడిచింది అనుకో, నేను అడక్కది నాకు. సో పక్కన ఆపి బెటర్. వాటర్ రెసిస్టెంట్ అయినా వాటర్ ప్రూఫ్ అయినా కూడా ఎందుకు రిస్క్. నాదైతే వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెంట్ కూడా అవుతాం కదా నాకు తెలియదు. దానికి ఎందుకు దిక్కుమాలింది అనవసరంగా పైసలు పోగొట్టడం. ఇప్పుడు పక్కన ఆపి ఎక్కడన్నా మళ్ళా వేసి ఎక్కువైంది వాటర్ తీసేస్తా ఫోన్. బాగానే గట్టిగానే కొడతాను. చాలు, అయిపోతే మొత్తం ఇంకా 80 కిలోమీటర్స్ ఏమో ఉంది. డైరెక్ట్ అయిపోయినాక హైదరాబాద్ ఓవరాల్ వచ్చినాక వీడియో తీసి అప్పుడు చెప్తా హైదరాబాద్కి వచ్చాను. సో ఇక్కడికి స్టాప్ చేద్దాం మనం, బెటర్. ఫోన్ కావాలి కదా తర్వాత. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే ఒక ఫిల్టర్ కాఫీ తాగు బెటర్. ఆగి ఈ లోపల ఛార్జింగ్ పాయింట్ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. గట్టిగా కొడుతుంది వాన, కొంచెం అటు నుంచి ఇటు వచ్చేసరికి అవుతుంది. బండి బాగుంది. కాఫీ తాగేసి వెళ్ళిపోవడం. సక్సెస్ఫుల్గా అయితే హైదరాబాద్కి వచ్చేసాం. సో ఏ అంబర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర పిస్తా హౌస్ ఉంటుంది కదా, దాంట్లో డిన్నర్ చేసి ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అవుతున్నాం.
ఆ, మధ్యలో అయితే వాన బీభత్సంగా పడేది మద్రాస్ కాఫీ అక్కడ ఆపేయగలను నేను. సో దాని తర్వాత ఇంకా నేను రికార్డ్ చేయలేదు వీడియో. నేను చెప్పా కదా వాన పడితే నా పని పచ్చకే అని. యాక్చువల్గా నేనైతే వానలో ట్రై చేయకపోతుండే, బట్ నేను ఒక దగ్గర మా వాళ్ళు ఒక దగ్గర ఉండి వాళ్ళు అక్కడ ఆగిపోయారు, నేను వేరే దగ్గర అయిపోయాను. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వానల్లో వెళ్ళాను. అందువల్ల మొత్తం తడిచిపోయాను. ఎలాగో తడిచిపోయినాం కదా అని చెప్పేసి వచ్చేసాం హైదరాబాద్కి అలా. మా వాళ్ళు ఇంకా ఇటు స్ట్రైట్ సిటీ నుంచి పంజాగుట్ట రూట్లో హైటెక్ సిటీ వెళ్ళిపోతారంట. సో నేను రైడ్ తీసుకొని ఇక్కడి నుంచి వచ్చిన రూట్ నుంచి వెళ్ళిపోతాను. సికింద్రాబాద్ దాటుతున్నాను, మళ్ళీ వాన స్టార్ట్ అయింది. చి 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 చి. ఇంకా ఈ రికార్డింగ్ ఎక్కడితో ఆపేసాను నేను. సక్సెస్ఫుల్గా అయితే భద్రాచలం ట్రిప్ కంప్లీట్ చేసాం. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నేను చేస్తే మళ్ళీ మా వాళ్ళు వీకెండ్లో ఏదైనా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా, మ్యాక్సిమం చేస్తా. హెడ్సెట్ క్లారిటీ వస్తలేదు కానీ ఓ మైక్ అనుకొని ట్రై చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు కథం, టాటా, బై బై. ఇంకేముందిరా, పాడుకోండి.